వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఇప్పి ఎగ్ నూడిల్స్ రెసిపీ అండి. చాలా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా క్విక్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పి నూడిల్సే కదా అండి, ఇందులో పెద్ద ప్రాసెస్ ఏముంది అనుకోవచ్చు. బట్ ఒక్కసారి నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసి చూడండి, మీరు మళ్ళీ చేసుకుని తింటారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ అంత టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ముందుగా మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒక 1 or 2 గ్రీన్ చిల్లీస్ తీసేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని ఇలా లైట్గా వేయించుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అండ్ కొద్దిగా ఒక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. అండ్ ఇప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఈ కొత్తిమీర వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. కొత్తిమీర అయితే అస్సలు మిస్ చేయకండి. అండ్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ ఇప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి. పసుపు కూడా వేసేసుకొని ఆ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేపేసుకోండి. ఇలా తాలింపు పెట్టేసుకొని ఇప్పి చేశారంటే అస్సలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి. అండ్ ఇప్పుడు ఇది వేగాక నేను 3 ఇప్పి ప్యాకెట్స్ తీసుకున్నానండి. సో 3 తీసుకుంటే 3 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసారు కదా, కొద్దిగా ఇది ఆమ్లెట్లా కుక్ అవ్వగానే ఇలా నేను చేస్తున్నట్టు ఇలా సైడ్ కనండి ఎగ్ని మంచిగా లైక్ ఆమ్లెట్ తీసినట్టు ఇట్లా చేస్తారు కదా, అట్లా మంచిగా సైడ్కి అనుకుంటూ ఇక్కడ చూసారు కదా, ఇలా అయ్యాక మీకు ఎక్కడైనా కుక్ అవ్వలేదు అనిపిస్తే ఇలా ఫ్లిప్ చేసుకోండి దాన్ని ఎగ్ని. అండ్ ఇలా ఈ మాత్రం వేగాక జస్ట్ ఒక 2 minutes అయితే వేగిపోతుందండి ఎగ్. దాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఒక చిన్న స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. దీన్ని లైక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అయితే అస్సలు చాలా చాలా బాగుంటుంది. మిస్ చేయకుండా వేసుకొని ఇందులోకి కరివేపాకు ఏంటండి అనుకోవచ్చు, బట్ దీని ఆ స్మెల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. అండ్ ఒక చిన్న స్పూన్ ఆఫ్ ధనియాల పొడి కూడా వేసేసుకోండి. ఇంతే అండి, ఇంకా చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్స్తో. ఇప్పుడు నేను ఒక 900 ml ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి. అంటే 2 గ్లాసులన్నర వాటర్ తీసుకున్నాను. ఇలా ఉప్పు కూడా వేసేసుకోండి చూసుకొని. ఇలా ఒక పొంగొచ్చాక మనకి ఇప్పి మసాలాలో సాచెట్లో మసాలా వస్తుంది కదా, దాన్ని ఇప్పుడు సగం వేసేసుకోండి. ఇలా ఒక పొంగొచ్చాక సగం వేసేసుకోండి. అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకుంటూ చేస్తుంటే ఒక్కొక్కసారి వేస్తున్నప్పుడు ఒక్కొక్క మంచి టేస్ట్ వస్తుందండి. సో మిస్ చేయకుండా వేసేసుకోండి. అండ్ ఇలా పొంగొచ్చాక మనం ఇప్పి నూడిల్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చాలామంది ఇలా మధ్యలోకి చించేసి వేస్తారు, బట్ నేను అలా వేయొద్దు. లైక్ నూడిల్స్ ఏంటంటే చిన్నగా చితికిపోతాయి అన్నీ, ఇట్లా లైక్ పెద్దగా నూడిల్స్లా రావు. అండ్ ఇలా ఈ మాత్రం కుక్ అయ్యాక నూడిల్స్ ఇందులోకి ఒక 1/2 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా ఆర్ గరం మసాలా వేసేసుకోండి. అండ్ అది వేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. అండ్ చాలామంది ఏంటంటే ఎగ్ ఫ్రై చేసినాక డైరెక్ట్ వాటర్ వేసేసుకొని లైక్ ఇప్పిని కుక్ చేస్తారు. సో అలా కాకుండా కొంచెం అలా ఉల్లిపాయతో పోపు పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇందాక మనం వాటర్ మరుగుతున్నప్పుడు అందులో కొద్దిగా ఇప్పి మసాలా వేసాం. అండ్ ఇప్పుడు ఇలా లైక్ ఆల్మోస్ట్ వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు నెక్స్ట్ మసాలా వేసేసుకోండి, ఇప్పి మసాలా. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఇంతే అండి, టేస్టీ ఇప్పి నూడిల్స్ అయితే రెడీ అయిపోయి ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. ఇంతే అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.